ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. కన్యా రాశి వారికి వెల్త్ అండ్ హెల్త్ ఎలా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో? మీకు వచ్చేసి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త వచ్చేసి 4 పాదాలు, చిత్త 2 పాదాలు వరకు ఎలా ఉంటుంది? ఈ యొక్క నక్షత్రాల పరంగా తీసుకున్న మీ ఆధిపత్యం తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి శని భగవంతుడు మీకు 5th హౌస్ ప్లానెట్, అలాగే ఈయన 5th అండ్ 6th హౌస్ ప్లానెట్. ఈయన మీకు ఇప్పుడు 6th హౌస్లో ఉన్నారు. 6వ ఇంట్లో శని యోగించాలి. కానీ మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడంటే చక్కని ఫలితాలు చాలా త్వరగా చేరుకోవటానికి ఉద్యోగంలో మీకు కొంత స్లోగా ఇప్పుడు మూమెంట్ వస్తుంది. శని కాబట్టి కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది ఉద్యోగంలో. 5th హౌస్ ప్లాన్ అంటే మేజర్గా స్టెప్స్ తీసుకునే ఇండికేషన్ ఉంటుంది. అది మంచి స్థితి అన్నమాట. ఒక ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఒక డిసిషన్ హైఫైగా తీసుకోవడం అనేది ఈ సమయంలో ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో చక్కగా అది వర్కౌట్ అవుతుంది కూడా. మీ సంతానానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. అలా వచ్చి ఇలా పోవటానికి శని భగవంతుడు మీకు చక్కగా హెల్ప్ చేస్తాడు. మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు కూడాను మీకు ఈ యొక్క భాగ్యం లేకొచ్చి మీ రాశిని చూస్తున్నాడు. కన్యా రాశి వారికి చక్కగా ఉంటుంది. కాకపోతే ఉన్నటువంటి నక్షత్ర రాశికి 4th సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతికి మీకు చక్కగాను ఒక కాంబినేషన్ ఏర్పడ్డది. శుక్రుని ఇంట్లో బృహస్పతి ఉన్నాడు. ఆయన చక్కగా పంచమ వీక్షణ ద్వారా మీ రాశిని చూస్తున్నాడు. ఈయన మీకు 4వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి. సొసైటీలో మీకు ఎలాంటి ఎఫెక్ట్లు ఉండాలి, జీవిత భాగస్వామికి ఇన్ని రోజులు ఉన్నటువంటి అన్హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి, వివాహం కాని వారికి ఎలాంటి వివాహం సమకూరుతుంది, త్వరగా లేట్ అవుతుందా, కాకపోతే ఇక్కడ త్వరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికైనా, పెళ్ళి కాని వారు మీకైనా, వీరందరికీ కూడాను ప్రయత్నాలు చక్కగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కేతు వచ్చేసి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత డైలమా పరిస్థితిలో ఉంటుంది మీ మానసిక స్థితి. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు కొంచెం ప్రెజర్ పెడతాయి. ప్రెజర్ అంటే మీకు ఇదే 10th సప్తమంలో మీకు ఈ రాహు ఉన్నాడు కదా, రాహు ఉండడం మూలంగా కొంత ఇబ్బంది పెడతారు. సొసైటీలో ఉన్న వాళ్ళతోటి కొన్ని ఇబ్బంది, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో లేట్ అవుతుంది. తద్మూలంగా కొంత వర్రీస్ మిమ్మల్ని వెంటాడతాయి. కానీ ఇవి తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా చక్కగా ముందు ముందు మంచి రోజులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగ పరంగా తీసుకున్నట్లయితే, సొసైటీ పరంగా తీసుకున్నట్లయితే, మ్యారిటల్ విషయాలకు సంబంధించినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారికి లాభాధిపతి, కన్యా రాశి వారికి మీకు మీ రాశాధిపతి 10th హౌస్ ప్లానెట్ అయినటువంటి ఈ యొక్క బుధుడు వక్రించడం, కర్కాటకంలోకి వెళ్ళడం, మరలా వక్రత్యాగం చేయటం, ఇవన్నీ ఈ మాసంలో జరుగుతాయి. కాబట్టి కొంత మీకు డిస్టర్బ్ అనేది ఈ బుధుడు మీ రాశాధిపతే కలగజేస్తాడు. కానీ ఈయన మీకు లాభస్థితిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. మీకు ఇక్కడ లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీకు అనారోగ్య సమస్యలను తొలగిస్తాడు. ఉద్యోగంలో యోచన అంటే మీ బుద్ధి వివేకాన్ని పెంచి మీకు చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. మీకంటూ వచ్చే సమస్యలు హెల్త్ విషయాలు తీసుకున్నట్టయితే 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత కాన్స్టిపేషన్ ఏర్పడే అవకాశం ఉంది. పొట్టకు సంబంధించినటువంటి అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు శంఖ ప్రక్షాళన యొక్క ఆసనాలు వేస్తూ వాటర్ తాగండి. 1 లీటర్ నీటిలో ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 నిమ్మకాయలు పిండేసుకొని గోరువెచ్చం కంటే మీరు బేచ్ చేయగలిగినటువంటి నీరు తాగగలిగితే మీకు ఈ హెల్త్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఫ్రీ మోషన్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే ఫ్రీ మోషన్ కాలేదో ఉదరం చెడితే మైండ్ చెడుతుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంత నెగటివ్ థాట్స్ రావడము, ఏ పని స్థిరంగా చేయలేకపోవడం, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తారు. దీని నుంచి బయటపడడానికి క్రియ చాలా పక్కాగా చాలా దోహదపడుతుంది. ఇది చేయండి. అలాగే పెసర ధాన్యాన్ని మీరు పక్షులకు వేసినట్లయితే
ఈ యొక్క దశమాధిపతి రాశాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు వచ్చేసి మీకు కర్కాటకంలో లాభంలో ఉన్నప్పటికీ కూడాను ఈయన ప్రభావం మీ పైన తీవ్రంగా వ్యతిరేకతని చూపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క చంద్ర భగవానుడు వచ్చేసి తారాకి బృహస్పతి భార్య అయినటువంటి తారాతోటి చేసిన సంపర్కం, బుధుడు తారాదేవితో చేసినటువంటి సంపర్కం ద్వారా వచ్చినటువంటి వాడు, చంద్రు తారాల ద్వారా వచ్చినటువంటి సంతానం అన్నమాట. ఈయనకి కర్కాటక రాశి వచ్చేసి చంద్రుని రాశి, కర్కాటక రాశి. ఇక్కడ తండ్రి అంటే ఈయనకు పడదు. ఎందుకంటే ఆ తండ్రి అయినటువంటి చంద్రుడు మిస్బిహేవియర్ వల్ల దేవతా గురువు అయినటువంటి బృహస్పతి ఇట్లా దేవతలలో కానివ్వకుండా రాక్షసుల్లో కానివ్వకుండా ఆయన ఒంటరితనానికి లోన్ చేస్తాడు, శాపం పెట్టేస్తాడు. తద్మూలకంగా ఆ కక్ష అనేది అక్కడ తీర్చుకుంటాడు బృహస్పతి. తీసుకోవడం మూలంగా ఆయన నపుంసగ్రహణంగా మారిపోయారు. అంటే శుభ్రత కలిస్తే శుభ ఫలితాలను ఇస్తాడు, పాపులతో కలిస్తే పాప ఫలితాలు ఇస్తాడు. కర్కాటక రాశి తన జన్మకారకుడైనటువంటి చంద్రుని మీద కోపంతో కర్కాటకంలో లాభంలో ఉన్నప్పటికీ కూడాను మిశ్రమ ఫలితాలనే తప్ప ఎక్కువ లాభాలను ఇచ్చే అవకాశాలు లేవు. ఇది గమనిస్తూ బుధవారం రోజు మీ రాహుకాలం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, లలితా పారాయణ చేసుకోండి. లలితా పారాయణ అయితే మీకు మీ రాశిలో నీచలోకి వెళ్ళిపోయినటువంటిది శుక్రుడు, మీకు శుక్రుడు 2వ ఇంటి అధిపతి, అలాగే భాగ్యాధిపతి. ఈయన మీకు సకల శుభాలను ఇవ్వటానికి ఈ యొక్క లక్ష్మీదేవి పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలు చేసుకోవడం, మీకు మీ రాశిలోనే కేతువు ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదివారం ఈ యొక్క బుధునికి సంబంధించి పూజ చేసుకోవడం, బుధవారం ఆదివారం రోజు చక్కగాను మీరు ఈ యొక్క సూర్య నమస్కారాలు ఇవి చేసుకున్నట్లయితే చక్కగా మీకు ఉన్నటువంటి దోష నివృత్తి జరుగుతుంది. వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి కూడా మీకు వ్యయంలో పడిపోవడం మూలంగా కొంత ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి. కానీ మధ్యలో తేరుకునే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు శని భగవంతుని మీరు ఈ యొక్క ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ లేవు, ప్రాబ్లమ్స్ అన్ని శుభానికి వచ్చేటివి వస్తాయి. మీకు ఏదో ఒక ఇల్లు కట్టాలంటేనో అప్పు చేయటం, ఒక వివాహం చేయాలంటే అప్పు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ పనులన్నీ సకాలంలో చకచకా అయిపోతాయి. పిల్లల జీవితాలకు ఒక బాట వేస్తారు, మీ జీవితానికి బాట వేసుకోగలుగుతారు. తద్మూలంగా మీకు సర్వం సుఖమయంగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.